అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. నాతో పాటు యాంకర్ రెబేకా గారు కూడా వీడియోలో జాయిన్ అయినారు. ఈరోజు మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. గత కొద్ది రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో బిగ్ బాస్కి సంబంధించినటువంటి వ్యవహారం ప్రచారం అవుతున్నది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో బిగ్ బాస్కి సంబంధించినటువంటి షోని బ్యాన్ చేసారు. బ్యాన్ చేసిన తర్వాత మళ్ళా షో నడుస్తుందని తెలిసి పోలీసులు పోయి ముద్రేసి వచ్చారు. బ్యాన్ చేస్తున్నాం, అవసరం లేదు ఈ షో అని లోపల ఉన్నటువంటి కంటెస్టెంట్లను మొత్తం ఎల్లగొట్టేటటువంటి కార్యక్రమం కూడా చేశారు. సో కొన్ని రాష్ట్రాలలో బిగ్ బాస్ అసలు వద్దు, ఈ షో అసలు పని చేయొద్దు, ఈ షో వల్ల చాలామంది జనాలు ఇబ్బంది పడుతుర్రు, ముఖ్యంగా యువకులు చెడిపోతుర్రు, చాలామంది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బిగ్ బాస్ షోని ప్రమోట్ చేసి జనాలను ఇబ్బంది పెడుతురు అనేటటువంటి రకంగా షోలన్నీ కూడా రద్దు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సేమ్ తెలంగాణలో కూడా ఏదైతే బిగ్ బాస్ 9 తెలుగు అనేటటువంటి షో ఉందో ఆ షో నాగార్జునకు సంబంధించినటువంటి ఛానల్లో వస్తుంది. నాగార్జున హోస్టింగ్, దాదాపు నాగార్జున కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్, నేషనల్ స్టార్ నాని వీళ్ళు కూడా హోస్టింగ్ చేస్తుండే. కానీ నాగార్జున కంటే అద్భుతంగానే హోస్టింగ్ చేస్తుండే వాళ్ళు. ఇక నాగార్జున ఏంటంటే ఆయన ఛానల్, ఆయన కథ, ఆయన ఓన్ ప్లాట్ఫామ్, ఆయన ఏం చేసినా 8 సీజన్స్ మొత్తం ఆయనే. దగ్గర దగ్గర 1-2 సీజన్స్ ఏమో ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత నానిగారు చేసినట్టున్నారు. నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి మళ్ళీ హోస్ట్ చేయకపోవడానికి గల కారణం అసలు ఈ షో అవసరం లేదు అనుకున్నాడు కావచ్చు నాకు తెలిసి. అయితే తర్వాత నేషనల్ స్టార్ నాని కూడా అంటే అడిగారు అని కూడా వచ్చింది. అవును, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ని తర్వాత నేషనల్ స్టార్ నానిని మళ్ళీ మీరు హోస్టింగ్ చేయమని చెప్పి అడిగినప్పుడు కూడా వాళ్ళు చేయలేదట. ఎందుకంటే ఫస్ట్ సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసినప్పుడు అది చాలా బాగా హోస్టింగ్ చేశారని కామెంట్స్ రావడం కూడా జరిగింది. ఫస్ట్ సీజన్ లో మొత్తం సినిమా యాక్టర్లు ఉంటుండే, సినిమా యాక్టర్ కంప్లీట్ సినిమా యాక్టర్సే, చాలా మంచి సెలబ్రిటీలు ఉంటుండే. సెకండ్ సీజన్ లో కొంత మార్చేసిరు, ఇన్ఫ్లుయెన్సర్స్ ని తర్వాత జూనియర్ ఆర్టిస్టులని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చిరు. సీజన్ 3 వాళ్ళు కూడా వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చారు సినిమా వల్లనే. సీజన్ 4 సినిమా వాళ్ళే, సీజన్ 5 సినిమా వాళ్ళే, సీజన్ 6 కొంత కామనర్స్ తర్వాత సినిమా వాళ్ళని తీసుకొచ్చారు. నువ్వు ఒకటి నోటీస్ చేసావు తిరుపతి, ఫస్ట్ సీజన్ లో మొత్తం అందరం సెలబ్రిటీస్ ని, సీజన్స్ మారుతున్న కొద్దీ అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు వస్తున్నారు, కామన్ మనుషులు అందులో ఎందుకు వెళ్తున్నారు అంటే ఎవరు దానిపైన ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళడానికి. సో దట్ ఈస్ ద మెయిన్ కారణం అని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి మనం కొంత డెప్త్ గా మాట్లాడుకుందాం. అసలు ఈ బిగ్ బాస్ షో వల్ల ఈ సమాజానికి ఏం ఉపయోగం, ఈ బిగ్ బాస్ షోని చూసినటువంటి జనం ఏం నేర్చుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, బిగ్ బాస్ లో 100 రోజులు పెడతాం, 100 రోజులు ఒక ఇంట్లో ఇస్తాం, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఇప్పుడు బేసిక్ గా నువ్వు చెప్పు, అసలు బిగ్ బాస్ షో దాదాపు 9 సీజన్లు చూస్తూ వస్తున్నావు కదా, బిగ్ బాస్ షో పైన నీ ఒపీనియన్ ఏంటి? అసలు బిగ్ బాస్ షో చూసి ఏం నేర్చుకోవాలి, బిగ్ బాస్ షోలో ఏముంటది? అసలు నేర్చుకోవడానికి ఏమీ లేదు, అక్కడ జరిగేదంతా కూడా వాళ్ళ గొడవలు, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళింది, వాళ్ళు వండుకుంది, వాళ్ళు గేమ్ ఆడింది, ఇది తప్ప అక్కడ ఏం లేదు, నేర్చుకోవడానికి ఏం లేదు. మనం ఒక షోనో సినిమానో ఏదో ఒకటి చూస్తున్నామంటే సంథింగ్ ఏదో ఒకటి, ఒక ఏదైనా కామెడీ షో చూస్తున్నామంటే ఎంటర్టైన్ అవ్వడానికి చూస్తాం. అసలు బిగ్ బాస్ ఎందుకు చూస్తున్నాం నాకే క్వశ్చన్ మార్క్. సో అసలు జనాలు ఏం నేర్చుకోవాలి దీన్ని చూసి? సో ఇంకొకటి నాకేం డౌట్ వచ్చిందంటే, నార్మల్ గా బిగ్ బాస్ షో అన్నారు అది తెలుగు వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే కన్నడ అని చెప్పి తమిళ్ అని, అందులో మన తెలుగు వాళ్ళు వెళ్తారు అందులోకి, ఎందుకు తీసుకున్నారు? కానీ మన బిగ్ బాస్ దాంట్లో నువ్వు నోటీస్ చేసావా, అసలు ఎంతమంది బెంగళూరు వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మరి ఏపీ రిలేటెడ్ అంతమంది ఉన్నారు, అసలు మన తెలంగాణ వాళ్ళే లేరు. ఎందుకంటే షో ఎక్కడ నడుస్తుంది, తెలంగాణలో. ఒకసారి నోటీస్ చేసావా? మొత్తం బిగ్ బాస్ లో 21 మంది, మొత్తం తెలుగు బిగ్ బాస్ లో 21 మంది, దాంట్లోకి వెళ్ళి చాలా మంది ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఉన్నోళ్ళని మొత్తం చూస్తే తెలంగాణ వాళ్ళు నాకు తెలిసి హైదరాబాద్ తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక 4 నుండి 5 కంటే ఎక్కువ ఉంటారు. నాకు తెలిసి 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు 8-9 మంది ఉంటారు. మిగతా మొత్తం గుజరాత్, తమిళనాడు, మైసూరు, కర్ణాటక, ముంబై మొత్తం వీళ్ళే. వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, మన వాళ్ళు చిన్నపిల్లలు చూస్తారు, పెద్దోళ్ళు చూస్తారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నారో, మళ్ళీ పక్క నుంచి ఒక వాయిస్ అనేది వస్తూ ఉంటది, ఏది మాట్లాడినా తెలుగులో మాట్లాడండి, వానికి తెలుగే రాదు తెలుగులో మాట్లాడని చెప్పి. అసలు బిగ్ బాస్ షో ఒక పనికి రానటువంటి ఒక చెత్త షో. ఆ షోను బ్యాన్ చేయడం కంటే వేరే ఆప్షన్ లేదు. ఇక ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కొంతమంది హిస్టరీ మనం చూసుకుందాం. ఫస్ట్ దువ్వాడ సంబంధించినటువంటి వాళ్ళ సతీమణి దివ్యల మాధురి గారు, సతీమణి అంటారా, సతీమణి అంటారు కదా, వాళ్ళ భార్యనే కదా మాధురి గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఆమె బిజినెస్ చేస్తుంది, ఆమె పని ఆమె చేసుకుంటా ఉంది, ఇన్ఫ్లుయెన్సర్ కూడా, ఎంటర్‌ప్రెన్యూర్ కూడా. దివ్యల మాధురి గారు బిగ్ బాస్ లోకి పోయారు.
పోయిన ఫస్ట్ రోజే ఆమె పంచాయతీ, ఆమె అరుపులు, ఆమె గోల, ఆమె కేకలు, ఎవరిని పడితే వాళ్ళ పైన అరుసుడు, తిట్టుడు, ఆమెకి ఇష్టానుసారంగా మాట్లాడు. అసలు దివ్యల మాధురి అనేటటువంటి వ్యక్తికి బిగ్ బాస్ పోవడానికి ఏం అర్హత ఉందో చెప్పుర్రి. ఆమె వీడియో చూసి మేము ఆమె దగ్గర ఇన్స్పిరేషన్ గా నేర్చుకోవడానికి ఏముందో చెప్పుర్రి ఆమె దగ్గర. ఆమె చూసి ఏం నేర్చుకోవాలి జనం? తిరుపతి ఏం మాట్లాడుతున్నా, అఫ్ కోర్స్ నేర్చుకోవచ్చు. భర్త ఉండంగానే ఇంకో భార్య ఎంటర్ అయ్యి లైఫ్ లో ఎలా గొడవలు పెట్టచ్చు అని నేర్చుకోవచ్చు అని ఇండైరెక్ట్ గా మన షోలో చూపిస్తున్నారు కదా. నువ్వేం నేర్చుకోవచ్చు అని అడుగుతున్నావు. ఇంకా దివ్యల మాధురి గురించి, దువ్వేడ శ్రీనివాస్ గురించి ప్రోమోలు పెట్టుడు, తర్వాత నేను జంట పావురాలు మేము చాలా ఇబ్బంది నేను మిస్ అవుతున్నా. నాకు మా హస్బెండ్ చెప్పడం వల్ల నేను షోలోకి వచ్చాను. ఎవరు ఇక్కడ హస్బెండ్? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కి వాళ్ళ భార్య ఉంది, ఇద్దరు పిల్లలు నా ఎత్తు ఉంటారు, పెళ్ళిళ్ళు కూడా అయినాయి వాళ్ళకి, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. దివ్యల మాధురి అట శ్రీనివాస్ ఇబ్బంది పడుతుందని చెప్పి శ్రీనివాస్ దగ్గరికి పోయిందట. ఇబ్బంది పడుతున్న తోడు కోసం పోయిందట. దివ్యల మాధురి అనే వ్యక్తిని చూసి అసలు సమాజం ఏం నేర్చుకోవాలి చెప్పుర్రి. ఆమెకి ఏం అర్హత ఉంది బిగ్ బాస్ పోయి బిగ్ బాస్ లో వీడియోలు చేయడానికి? నాగార్జునకి గిదే అతిక తెలివి, బుర్ర పనిచేయదు అన్నకు. తీసుకుపోయి బిగ్ బాస్ షోలో పెడుతున్నాడు. రేటింగ్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎందుకంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా ఏమి లేదు తిరుపతి. అందులో ఇమానిల్ అని ఒక కంటెస్టెంట్స్ తప్ప అక్కడ ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. తర్వాత మాధురి బ్యాక్గ్రౌండ్ ఇట్లా. అసలు ఆమె బిగ్ బాస్ ఎందుకు పోయిందో, దేనికి పోయిందో, ఎందుకు పోవడానికి గల కారణం ఏంటంటే శ్రీనివాసు మాధురికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ డ్యాన్సులు, తర్వాత వాళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటో షూట్, అవి ఇవి చాలా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఇప్పుడు ఈమె కొంచెం సోషల్ మీడియా ఫేమ్ ఉంది కాబట్టి ఈమె మనం తీసుకోపోతే కొంచెం రేటింగ్ ఉంటది, బాగుంటదనే ఆలోచనతో వేయరు. ఇగో భర్తను వదిలేసినటువంటి మహిళ భార్య ఉన్నటువంటి భర్త దగ్గరికి పోయి, ఇగో ఈమె ఈ పెంట పెట్టుకున్నటువంటి అమ్మాయి ఏమో ఇప్పుడు బిగ్ బాస్ లో ఉంది. ఈమెను చూసి ఏం నేర్చుకోవాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎవరు పోవాలి? నిజాయితీగా నీతిగా ఉన్నటువంటి వ్యక్తి. సుమన్ శెట్టి లాంటి వ్యక్తి బిగ్ బాస్ లో ఉన్నాడంటే కొంత గౌరవిస్తాం. అరే మంచోడు, మంచి కమిడియన్, దమ్మున్నటువంటి వ్యక్తి, తర్వాత మన మిర్యాలగూడ బిడ్డ, మన తెలంగాణ బిడ్డ, అద్భుతమైనటువంటి వ్యక్తి కాబట్టి పోయిండు అంటే ఒక పేరు కథ ఉంది. ఇప్పుడు మేము ఏం నేర్చుకోవాలి అసలు? ఇప్పుడు ఈ దివ్యల మాధురిని చూసి ఏం నేర్చుకోవాలి? ఆమె ఏడుపు చూడాలనా, నవ్వులు చూడాలనా? తర్వాత రమ్య అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య గారు మీకు తెలుసు కదా, జిమ్ బాడీ అక్క వాళ్ళ అక్కలు కూడా మొగోళ్ళని తిట్టుడు, సీన్ కాడి అయితే బిగ్ బాస్ షో పోవుడు. ఎట్లా తిట్టిరు తెలుసా? ఆడియో మీరు విన్నారు కదా, ఎన్ని బూతులు తిట్టిరు. తిట్టి ఫేమస్ అయినటువంటి వాళ్ళు బిగ్ బాస్ షోకి పోవాలి. కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళకి బిగ్ బాస్ లో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమంటున్నా, సిద్దిపేట మోడల్ అని ఉంటాడు ఒక అబ్బాయి, సిద్దిపేట మోడల్ అని చెప్పి, ఆయన కోమటిరెడ్డి చెరువు కాడు ఉంటాడు. ఎంత ఏడ్చింది తెలుసా మాకు ఫోన్ చేసి, అన్నా నా లాంగ్వేజ్ బాగాలేకపోతే నేను పనికిరానా, నేను మనిషిని కదా. తర్వాత ఒక సినిమా రివ్యూస్ ఇస్తాడు చూడు, ఆ ముఖానికి అందానికి ఆ ఫేస్ కట్ కి ఎంత వాల్యూ ఉంటుందని చెప్పి చెప్తాడు. కింద పడి ఏడ్చింది ఆయన తెలుసా స్టేజ్ మీద. నాకు అవకాశం ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి. దాంట్లో నవదీప్ అనే పోరడు, తర్వాత దాంట్లో ఉన్నారు కదా అభిజిత్, వీళ్ళే పెద్ద తెలిసినట్టు, మేము పెద్ద వ్యక్తులం, పెద్ద సెలబ్రిటీలు, మేము జడ్జిలం అన్నట్టు వాళ్ళని రిజెక్ట్ చేసి పడేసారు. అంటే కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు, టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని తొక్కేసారు. తిట్లు బూతులు. అంటే ఈ రోజు ఏం నేర్పిస్తున్నారంటే సమాజానికి, మనం తిట్టి ఒకరిని ఇబ్బంది పెట్టి, అంటే వల్గర్ గా మాట్లాడి ఫేమస్ అయిపోతే అలాంటి వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చని ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే షో ప్రూవ్ చేస్తారు. తర్వాత సంజన పైన గతంలో ఒక కేసు ఉండే, డ్రగ్స్ కేసు అనుకుంటా. గతంలో మీరు కొట్టి చూడండి గూగుల్లో, సంజన డ్రగ్స్ కేసు సంథింగ్ ఉంటది. ఆమె పోలీసులతో రచ్చరచ్చ పంచాయతీ పెట్టుకుంది సంజన అనేట ఆమె పైన గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. అంటే నాకు తెలిసి డ్రగ్స్ కేసే అనుకుంటున్నా, మీరు సెర్చ్ చేసి వస్తుంది. ఆ కేసు ఉంది. ఆమెను తీసుకుపోయి బిగ్ బాస్ లో పెట్టి ఆమెను చూసి ఏం నేర్చుకోవాలి? ఆమెకు తెలిగే చక్కగొత్తలేదు. ఆమెను చూసి ఏం నేర్చుకోవాలి? ఆమె ఏడుపు చూడాలనా, లేకపోతే ఆమె నవ్వులు చూడాలనా, లేకపోతే ఆమె డ్యాన్స్ చూడాలనా, ఏం చూడాలి? ఏమి ఇన్స్పిరేషన్ ఉన్నదని చూడాలి మేము. ఇదొక పాయింట్. తర్వాత రీతు చౌదరి సోషల్ మీడియాలో వీడియోలు మీరు చూస్తారు, ఎక్స్పోజింగ్ వీడియోస్. తర్వాత ఆమెకు సంబంధించినటువంటి కుళ్ళు జోకులు. లోపడమైన తర్వాత కూడా బిగ్ బాస్ షోలో ఆమెను చూసి చాలా మంది ఈర్ష్యపడుతున్నారు, చాలా మంది తిట్టుకుంటున్నారు. ఈమె ఏం చేస్తుంది బిగ్ బాస్ షోలోకి పోయి అని చెప్పి. ఈమె గెలవడానికి పోయిందా, ఏం పనికి పోయింది ఈమె అని చెప్పి, పంచాయతీ పెట్టుకోవడానికి పోయిందా, లేకపోతే ప్రేమ కోసం పోయిందా, అసలు ఈమె ఏం చేస్తుందని అని చెప్పి చాలా మంది తిట్టుకుంటారు తెలుసా బయట. రీతు చౌదరిని ఎలిమినేట్ చేసి పడేయరు అని చెప్తున్నారు. కాకపోతే నాగార్జున సార్ ఏంటంటే ఇక సీరియల్ యాక్టర్లు వీళ్ళు సెలబ్రిటీలు కదా, కొంత ఉండాలి, రేటింగ్ ఉంటుందనే ఆలోచనతోటి వాళ్ళ బ్యాచ్ ఇంట్లో సపరేట్ పెడుతున్నాడు.
రీతు చౌదరి పైన ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆమె పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గౌతమి చౌదరి అనేటటువంటి అమ్మాయి కూడా ఆరోపణలు చేసింది, మీరు చూసారు కదా. గౌతమి ఉన్న వాళ్ళ భర్త పంచాయతీలో రీతు చౌదరి ఏదో డ్రగ్స్ సంథింగ్ అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా నాగార్జున పట్టించుకోలే ఇవన్నీ. సరే నాగార్జున కూడా దెబ్బ తగలాలి కదా, తగిలినప్పుడే అర్థమవుతుంది నాగార్జున సార్ కూడా. సో ఇక్కడ రీతు చౌదరికి సంబంధించిన వ్యవహారం ఇట్లా మాట్లాడుకుంటూ పోతే బిగ్ బాస్ లో ఉన్నటువంటి దాదాపు 21 మంది కంటెస్టెంట్స్ కి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హిస్టరీ ఉంది. మరి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి? పోనీ ఇవన్నీ పక్కన పెడదాం. నాగార్జున అనే వ్యక్తి బిగ్ బాస్ షో ఎక్కడ నడుపుతున్నాడు? తెలంగాణ నడిబొడ్డున, తెలంగాణ మధ్యలో. ఏది? అన్నపూర్ణ స్టూడియోస్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 దగ్గర ఉంటది. ఏది? ఎల్వి ప్రసాద్ సంబంధించినటువంటి ఐ హాస్పిటల్ పక్కన TV9 ఆఫీసు నియర్ బై, TV5 ఆఫీసు నియర్ బై, అన్ని న్యూస్ ఛానల్స్ మధ్యలో ఉంటుంది. నాగార్జున హైదరాబాద్ లో బిగ్ బాస్ షో నడుపుతున్నాడు, తెలంగాణ నీళ్లు తాగుతున్నాడు, తెలంగాణ తిండి తింటున్నాడు, అన్ని తెలంగాణలో ఉండి మరి తెలంగాణ పోరాగాళ్ళకి ఎంతమందికి అవకాశం ఇచ్చినావు చెప్పు? తెలంగాణకు సంబంధించిన వ్యక్తులకు ఎంతమందికి అవకాశం ఇచ్చినావు చెప్పు? ఎంతమంది తెలంగాణకు సంబంధించిన బిడ్డలు ఉన్నారు? తెలంగాణకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని వేల మంది, వందల మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు అవకాశాలు రావు? కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇయ్యరు? ఎందుకు? ఈ గుజరాత్ ముఠా తర్వాత వీళ్ళు కర్ణాటక వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో పెట్టిండు. మరి కర్ణాటకలో తమిళనాడులో ఉన్నటువంటి బిగ్ బాస్ షోలో తెలుగు వాళ్ళని తీసుకుంటారా? మన హైదరాబాద్ లోని ఆంధ్ర వాళ్ళని తీసుకుంటారా? తీసుకోరు. అక్కడికి వెళ్ళి మన వాళ్ళు తెలుగు మాట్లాడితే మైక్ లో వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేయాలేమో, తమిళ్లో మాట్లాడండి, కన్నడలో మాట్లాడండి అని చెప్పి హిందీలో చాలా మంది జనాలు అంటుర్రు, బూతులు తిట్టుకుంటారు బిగ్ బాస్ షోలో. తెలుసా నేనేమంటున్నా? 24 గంటలు బిగ్ బాస్ కు సంబంధించినటువంటి కంటెంట్ రికార్డ్ అవుతుంది రవిక. 24 గంటలు కంటెంట్ రికార్డ్ అవుతుంది. ఈ నాగార్జున నెట్ ఆయనే ఒక్క ప్రోమో, 3 ప్రోమోలు ఉంటాయి రోజుకి. ప్రోమోకి 1 నిమిషం 40 సెకండ్లు, ప్రోమోకి 2 నిమిషాలు, ప్రోమోకి 3 నిమిషాలు. మరి మిగతా ఎటు పోతుంది? మిగతా వీడియో అంతా ఎటు పోతుంది? ఫుటేజ్ 24 గంటల్లో గంట మాత్రమే మీరు చూసి, ఓన్లీ గంటన్నర 2 గంటలు చూస్తారు మీరు. 24 గంటల షో అయితే చూడరు. మరి లైవ్ పెట్టమని చెప్పు సపరేక. హాట్స్టార్ లో 24 గంటలు వాళ్ళు ఏం చేస్తారో లైవ్ పెట్టమని చెప్పు. వీళ్ళు ఒక అమ్మాయి బాత్రూమ్ లో పోయి డోర్ వేసుకుని ఏడ్చేది జూమ్ చేసి చూపిస్తాడు బాత్రూమ్ డోర్ ని. ఏం నేర్చుకోవాలి మేము? ఒక అమ్మాయి బెడ్ మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుని ఉత్తగానే ఏడతారు. ఎందుకు ఏడతారో తెలియదు. ఎవరో ఏదో పోరోడేమో అంటాడని చెప్పి ఒక అమ్మాయి ఏడుతుంది, ఆ అమ్మాయి ఏదో అన్నాడని చెప్పి పోరోడు ఏడుతాడు. ఎందుకు ఏడతారో, దేనికి ఏడతారో అసలు సమయం ఉండదు, ఒక సందర్భం ఉండదు. కొంతమంది ఎంత ఓవర్ యాక్షన్ అంటే, నేను మా తల్లిదండ్రులను మిస్ అవుతున్నా. నేను 2nd క్లాస్లోకి వెళ్ళి బీటెక్ దాకా మొత్తం హాస్టల్లో ఉన్నా. నేను ఎంత మిస్ అయి ఉంటా మా అయ్యావని? మరి నేను ఎంతసేపు ఏడవాలి? సంవత్సరాలు హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా ఏడవరు కావచ్చు నాకు తెలిసి. అంటే తిరుపతి ఇదంతా స్క్రిప్టెడ్ అంటావా నువ్వు? నాకైతే స్క్రిప్టే అనిపిస్తుంది. మరి గంట సేపు ఎట్లా వస్తుంది బయటికి? మళ్ళీ బిగ్ బాస్ కి అవసరం ఉన్నాయే పంపిస్తాడు కాక, అవసరం ఉన్నాయే. మిగతా అన్ని చెత్త డిలీట్ చేస్తాడు, అవసరం ఉన్నాయి. వీళ్ళు తిట్టుకునేది కూడా ఎలిమినేషన్ రౌండ్, వీళ్ళు తిట్టుకునేది కూడా ఎలా ఉంటదంటే ప్రోమో కోసం వీళ్ళు వాడే పదాలని అనిపిస్తాయి. గట్టిగా వాయిస్ రేస్ చేయడం, వీళ్ళు వాయిస్ రేస్ చేసినప్పుడు దాన్ని ప్రోమో కట్ చేస్తారు. సో మిగతా అంతా కూడా వీళ్ళు స్క్రిప్టెడ్ అన్నట్టే. యాక్చువల్గా స్క్రిప్టెడ్ అని కూడా అందరికి అర్థమైపోయింది, ఆల్మోస్ట్ అర్థమైపోయింది. నాకు తెలిసి నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 10 అయితే నడిచేటట్టు లేదు. నాగార్జున నడిపేటట్టు కూడా లేడు. నాకు తెలిసి ఏదో మేనేజ్ చేస్తున్నాడు నాగార్జున. దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్స్ కూడా ఉంటాయి బేసిక్ గా. నెక్స్ట్ గవర్నమెంట్ వేరేది వస్తే మాత్రం మాక్సిమం నాగార్జున బిగ్ బాస్ షోని బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవును, బిగ్ బాస్ షో పైన ఎవరు గజ్వెల్ కి సంబంధించినటువంటి వాళ్ళు అసలు ఎథిక్స్ లేనటువంటి వ్యక్తిని బిగ్ బాస్ పంపించలేదని అంటారు వాళ్ళు. ఎథిక్స్ లేవు, మోరల్ వాల్యూస్ లేవు, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకే తెలుస్తలేదు. భరణి అనే వ్యక్తి తెలుసు కదా, భరణి అన్న గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిండు. ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు అంటే నేనేం అందరు దొరుకుతారు సాధారణంగా, కానీ ఇట్లున్నాయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అన్ని. వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ షోలో పెట్టిరు. అసలు ఏం నేర్చుకోవాలి అలా తాను అంటున్నా. భరణన్న ఏం ఆడినని మేము నేర్చుకోవాలి? భరణన్నను చూసి ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అన్నగారి కుటుంబం అని చెప్పి పాట మేము చదువుకోవాలా, నేర్చుకోవాలన్నా? సుమన్ శెట్టి అన్న చూసి లాయాలిటీ నేర్చుకుంటాం. నిజాయితీగా ఉంటాడు, కామెడీ చేసే టైంలో చేస్తాడు. నేను నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ షోలో ఇప్పటిదాకా ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా ఫీల్ అయినామంటే సుమన్ శెట్టి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, సుమన్ శెట్టి ఏదో వాటర్ తో బెలూన్ తో ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంటే అక్కడ ఒక 2 అమ్మాయిలు, ఎవరు తనుజ ఉన్ను ఇంకో అమ్మాయి ఎవరో, సుమన్ అన్న తీసుకో ఏదో అని చెప్పి చెప్తుంటే బెలూన్ సంథింగ్ అంటే, ఆయన ఎట్లా ఒక నార్మల్గా అంటే చూస్తారు కదా, అంటే అమాయకుడు లెక్క చూస్తున్నాడు. వద్దు ఎందుకు తీసుకోవాలని చెప్పి ఒక నిజాయితీగా ఉంటున్నాడు. అలాంటి నిజాయితీ గల వ్యక్తులను చూసి నిజాయితీ నేర్చుకుంటాం. పోనీ అరే ఇట్లా నిజాయితీగా ఉంటేనే మనం ఇక్కడ దాకా ఎదగలుగుతాం, ఇంత మంచి పేరు వస్తుందని చెప్పి అనుకుంటాం. ఇప్పుడు ఉన్న బ్యాచ్ ఏమిటి పనికొస్తారు? ఆ బ్యాచ్ అసలు నాకు తెలిసి నేను చెప్తున్నా కదా, పవన్ అనే టైం నేను ఎప్పుడు చూడలే.
నేను అంతే. తర్వాత డెమైన్ పవన్ అట, ఇంకెవరు ఆర్మీ ఆఫీసర్ అట, వీళ్ళందరూ నేను ఎప్పుడు చూడలే. నాకు తెలిసి చాలా మంది చూసి ఉండరు. దమ్ము శ్రీజ అనే అమ్మాయి ఆమెను ఎందుకు పట్టుకొచ్చినో తెలియదు స్టార్టింగ్ లో. సరే గేమ్ బాగానే ఆడింది, పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఆమెను ఎలిమినేట్ చేయడం చాలా దుర్మార్గం. కానీ ఆ అమ్మాయి 80,000 ఫాలోవర్లు ఉంటే ఆమెను తీసుకుపోయి బిగ్ బాస్ లో పెట్టిండు. ఏ వీడియో పెట్టినో తెలియదు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది ఒక్కొక్కరు లిస్ట్ మేము చదువుతాం, వాళ్ళు ఎక్కడోళ్ళు కూడా మీకు తెలుస్తుంది. ఆంధ్ర వాళ్ళ, తెలంగాణ వాళ్ళ, కర్ణాటక వాళ్ళ, తమిళనాడు వాళ్ళ, ఏడికెళ్ళి వచ్చారు అనేది మీకు 21 మందికి సంబంధించినటువంటి లిస్టు మేము రాస్తాం. ఒకసారి మీరు చూడండి. బిగ్ బాస్ తెలుగు 9, బిగ్ బాస్ తెలుగు 9 ఫస్ట్ తనుజ, తర్వాత రీతు, మాధురి, దివ్యల మాధురి, రమ్య, కళ్యాణ్, పవన్, డిమాన్ పవన్, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, ఈయన అసలు మనిషి అంటే ఈయనే. సంజన, నిఖిల్. అసలు ఈయనైతే తెలుగే మాట్లాడు, ఆయన షోలో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. అసలు ఈయన తెలుగు కాదు, అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే కాదు. ఫ్లోరా, ఈమె కూడా చక్కగా తెలుగు రాదు. అసలు డైరెక్ట్ వేరే స్టేట్ నుంచే తీసుకొచ్చేస్తారు. నెక్స్ట్ భరణి కొంచెం తెలుగు మాట్లాడతాడు, ఎందుకంటే ఇక్కడ ఆర్టిస్ట్ కొంచెం పనిచేస్తుంది కాబట్టి. కానీ వేరే స్టేట్, ఇక్కడైనా కాదు. హరీష్ అన్న మీకు తెలుసు కదా, మాస్క్ మ్యాన్. దమ్ము శ్రీజ, మనీష్, శ్రీనివాస్ ఆయన గోల్కొండ హై స్కూల్ తెలుసు కదా. ఆయన గోల్కొండ హై స్కూల్లో మంచిగా క్రికెట్ ఆడడానికి లాస్ట్ కు కుంటుకుంటూ వస్తాడు చూడు అన్న. గోల్కొండ హై స్కూల్ గుర్తుండే ఉంటుంది ఒక స్కూల్, అది మొత్తం క్రికెట్ కి సంబంధించినటువంటి అది. దాంట్లో ఉంటాడు ఆయన. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కాబట్టి మనకు అర్థం కూడా అయితలేదు. ఆయిషా, గౌరవ్ గుప్తా, 19th, దివ్య, సృష్టి వర్మ. ఈమె గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అసలు సృష్టి వర్మ అనే ఆమె ఎట్లా ఫేమస్ అయిందంటే, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తుంది. జానీ మాస్టర్ పైన ఆమె కేసు పెట్టింది. జానీ మాస్టర్ జైలుకు పోయిండు. ఆమె కొంత సోషల్ మీడియాలో అప్పటికే ఆమె ఫ్రేమ్ ఉంటుండే, కానీ తర్వాత ఇంకా ఫ్రేమ్ వచ్చింది. ఆయన తమ బిగ్ బాస్ లోకి పోయింది. ఇప్పుడు వీళ్ళ గురించి 21 ఇంకెవరైనా వచ్చేది ఉందా? అంతే ఉన్నాయి, ఒకసారి చూడు. ఓకే, తనుజ, రీతు, మాధురి, రమ్య, దివ్య, రాము, కళ్యాణ్ రాసారా? రాము, కళ్యాణ్, పవన్, ఇమాన్యుయల్. రాము రానట్టుంది. రాము రాలేదు. 21. ఇక వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే, తనుజ ఆమె సీరియల్ యాక్టర్, మనకు తెలుసు. ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ షోలో ఈ షోలో ఉంది. ఆమె మనం చూసినాం క్యాష్ ప్రోగ్రామ్ అక్కడ ఇక్కడ చూస్తాం. ఈ తనుజ అనే అమ్మాయి కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇక మీకు తెలవాలి కదా కథ ఏందో. కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తి. రీతు చౌదరి అనే అమ్మాయి ఏపీ, ఆంధ్రప్రదేశ్. తనుజ తెలుసు, రీతు కూడా మనకు తెలుసు, రెగ్యులర్ గా మనం చూస్తాం. మాధురి అనే ఆమెని మనం చూసినాం, ఈ మధ్య కాలంలో మస్తు ఫేమస్ అయింది. ఆమె ఏపీకి దేశమంతా తెలుసు, ఆమె దేశమంతా తెలుసు. తర్వాత రమ్య, ఈ మధ్య కాలంలో అలెక్య చిట్టిపికిల్స్ పంచాయతీ వచ్చిన తర్వాత ఆమె వెలుగులోకి వచ్చింది. రమ్య అని చెప్పి ఆమె కూడా ఏపీ. తర్వాత కళ్యాణ్, ఏపీ ఎవరో కూడా తెలియదు. కళ్యాణ్ నేనైతే ఎప్పుడు చూడలేదు. చూసినావు ఇప్పుడు? కళ్యాణ్ అనే వ్యక్తి తెలియదు. కానీ మరి బిగ్ బాస్ ఎట్ట పట్టుకొచ్చిండు నాగార్జున. పవన్ ఏపీ, ఇమాన్యుయల్ ఏపీ. ఇమాన్యుయల్ మనకు తెలుసు, ఆయన కమెడియన్. తర్వాత సుమన్ శెట్టి తెలంగాణ, ఆయన మిర్యాలగూడ బిడ్డ, మన సూర్యాపేట దగ్గర ఉంటది మన బిడ్డనే. సంజన కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆమె నిఖిల్ అయితే మైసూరు కర్ణాటక, ఇది కూడా మైసూరు కర్ణాటక. తర్వాత ఫ్లోరా ఛత్తీస్గఢ్, ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చారు, మన దగ్గర ఎవరు లేరు కదా. తర్వాత భరణి తమిళనాడు. కాకపోతే భరణి అన్నకు కొంచెం తెలుగు ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇక్కడే మొత్తం స్థిరపడిపోయింది కాబట్టి. కానీ తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి. హరీష్ ఏపీ, హరీష్. శ్రీజ ఏపీ. మనీష్ తెలంగాణ హైదరాబాద్. శ్రీనివాస్ తెలంగాణ హైదరాబాద్. ఇగో ఈ మనీష్ అనేట ఆయన కూడా నాకు తెలియదు, ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా చూసి ఉంటారు. తర్వాత హరీష్ అనేట ఆయన కూడా నేను ఎప్పుడు చూడలేదు. హరీష్ అన్నను, భరణ్ అన్నను చూసిన. ఫ్లోరా అనే అమ్మాయిని కూడా నేను ఎప్పుడు చూడలేదు. నిఖిల్ అనేటటువంటి వ్యక్తిని కూడా నేను ఎప్పుడు చూడలేదు. శ్రీనివాస్ అంటే మనం గోల్కొండ హై స్కూల్ కి సంబంధించిన ఆయన పాత బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన 2-3 సినిమాలలో కూడా ఆయిషా ముంబై.
యాక్చువల్లీ మా తమిళ్లోనో కన్నడలోనో బిగ్ బాస్ లో చేసి మన దగ్గరకు వచ్చింది. ఆమె మొన్న వచ్చినప్పుడు కూడా చార్టర్డ్ ఫ్లైట్ వేసుకుని వచ్చిందంట. ఎస్ అబ్బా. అన్ని పైసలు ఉన్నాయి అవతాన. తర్వాత దివ్య ఏపీ. గౌరవ్ గుప్తా గౌరవ్ గుప్తా బెంగళూరు. దివ్య ఏపీ. తర్వాత సృష్టి వర్మ యూపీ ఉత్తరప్రదేశ్. తర్వాత రాము తెలంగాణ రాము రాథోడ్. ఇక దీంట్లో మీరు లిస్టు చూడాలి ఎంతమంది ఏమున్నారు అనేది. కర్ణాటక తనుజ, రీతు వర్మ ఏపీ, మాధురి ఏపీ, రమ్య ఏపీ, కళ్యాణ్ ఏపీ, పవన్ ఏపీ, ఇమానియల్ ఏపీ, సుమన్ శెట్టి తెలంగాణ, సంజన కర్ణాటక, నిఖిల్ మైసూరు, ఫ్లోరా ఛత్తీస్గఢ్, భరణి తమిళనాడు, హరీషు ఆంధ్రప్రదేశ్, శ్రీజ ఆంధ్రప్రదేశ్, మనీషు తెలంగాణ, శ్రీనివాస తెలంగాణ, ఆయిషా ముంబై, గౌరవ్ గుప్తా ఆయన బెంగళూరు, దివ్య ఏపీ, షష్ఠి వర్మ యూపీ, రాము ఆయన తెలంగాణ. అంటే ఫోక్ సాంగ్స్ కి ఎక్కువ ఆయన డాన్స్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఆయన సాంగ్స్ కూడా పాడుతూ ఉంటాడు. వీళ్ళ చరిత్ర వీళ్ళ లెక్క. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు చెప్పుర్రు. ఇక దీంట్లో మనం లెక్క పెడితే తెలంగాణ 1, తర్వాత తెలంగాణ 2, 3, 4 ఉన్నారు. నేను చెప్పిన తెలంగాణలో 4 ఉన్నారు. పోనీ మా ఆంధ్ర వాళ్ళు ఏమైనా ఎక్కువ శాతం ఉన్నారా అంటే మా ఏపీ 1, 2, 3, 4, 5, 6, తర్వాత 7, 8, 9 ఏపీ, 4 తెలంగాణ, మిగతా మొత్తం ఉత్తరప్రదేశ్, తర్వాత తమిళనాడు, మైసూరు, ఛత్తీస్గఢ్, తర్వాత ఇక రకరకాల కర్ణాటక. అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి దొరకలేదు, ఎక్కడ లేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఫిషర్ మ్యాన్ నాని అని ఉంటాడు అబ్బాయి ఏపీలో. ఆయన చాలా అద్భుతమైన వీడియోలు చేస్తాడు. గతంలో బోట్స్ కాల్చేసిన ఆయన పైన ఎలిగేషన్స్ వచ్చాయి. మన యాక్టర్స్ అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బోటింగ్ చేసినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మై విలేజ్ షోలో ఇంకా చాలా మంది ఉన్నారు. అనిల్ గీలా పోయిండు, గంగవ్వ పోయింది, ఇంకా చాలా మంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళకు కూడా తీసుకుపోవచ్చుగా బిగ్ బాస్ కి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ రకరకాలుగా స్టోరీలు చేసేటటువంటి వాళ్ళు, తర్వాత ప్రమోషన్స్ చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ మస్తు మంది ఉన్నారు. మరి వీళ్ళని తీసుకుపోలే ఎందుకు? వీళ్ళు ఎందుకు పోలేదు? వీళ్ళ ఇంట్రెస్ట్ చూపారు. వీళ్ళు ఇంతసేపు పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండాలి. పోనీ వీళ్ళు ఎవరైనా తెలుసా అంటే తెలియదు కదా. అదే కదా, తెలుసా అంటే కూడా తెలియదు. ఇది బిగ్ బాస్ కి సంబంధించినటువంటి చరిత్ర. నాగార్జునకు వీళ్ళు పనికొచ్చేళ్ళు, మిగతా వాళ్ళు పనికి రాలే నాగార్జునకు. ఇక మీరే అర్థం చేసుకోవాలి బిగ్ బాస్ షో కథ ఎట్లుంది, ఏం కథ అనేది. తెలంగాణ సమాజం మండిపడుతుంది బిగ్ బాస్ షో పైన. తెలంగాణ సమాజం దుమ్మెత్తిపోస్తుంది బిగ్ బాస్ పైన. ఆ షో పనికి రానటువంటి షో, చెత్త షో. వాళ్ళు ఏడ్చేది మేము చూడాలి, వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునేది మేము చూడాలి, వాళ్ళు నవ్వుకునేది మేము చూడాలి. ఇంకా దరిద్రం ఏంటంటే ఆ లవ్ అఫైర్స్, దాంట్లో ప్రేమలు, ఈ పాటలు, హగ్గింగ్లు, ఈ కథ ఏందో, ఈ లెక్కేందో ఏమర్థం. అదేంది అదేదో పెడతాడు ఆయన టాస్కులు. నాకు తెలిసి అయితే ఈ దేశంలో ఎక్కడ చూడలే ఆ టాస్కులు. బుగ్గలు కాల్చమంటాడు, ఇట్లా కింద వండుకొని ఇట్లా బొర్రమంటాడు, తర్వాత వీళ్ళు కొట్టుకునుడు, తన్నుకునుడు, ఫీల్ అవుడు, కన్నీళ్ళు పెట్టుకునుడు, పడుకునుడు, రకరకాలుగా. పోయి బెడ్ మీద వండుకుంటారు, కథం ఏడ్చుకుంటా. ఎవరో పోతారు, పోయి ఏమైంది అని వీళ్ళు పరామర్శించడు, నువ్వు వెళ్ళిపో గెట్ అవుట్ అని చెప్పుడు. ఇక మామూలు బిగ్ బాస్ షో కాదు. నాకు తెలిసి సాటర్డే సండే వస్తే నాగార్జున గారు ఇప్పుడు ఈయన కథ వేరే. మళ్ళా నాగార్జున కథ అదేంది, అదేదో రబ్బర్ అది పట్టుకుని వస్తాడు, ఇట్లని ఇట్లా వచ్చి మన కుమరం భీముడు అనే పాట ఉంటది కదా, దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ని మన రామన్న కొడతాడు కదా, అది పట్టుకొని వస్తుండు. వచ్చి ఇట్లని ఇప్పుడు చెప్పండి భరణి నిల్చో, ఏంది ఎక్కడ పర్ఫార్మెన్స్ ఏం. నాకు తెలిసి ఈ బిగ్ బాస్ షో వల్ల నాగార్జునకి భయంకరమైనటువంటి డబ్బులు వస్తున్నాయి, భయంకరమైన డబ్బులు. మీకు తెలుసలేదు, కొన్ని మిలియన్ పోతాయి వ్యూవర్షిప్. ఆ వ్యూవర్షిప్ వల్ల భయంకరమైనటువంటి రెవెన్యూ వస్తుంది. గంటకి 8 లక్షలు 9 లక్షల వ్యూస్. అసలు ఎందుకు వస్తున్నారు, ఎందుకు చూస్తున్నారో కూడా అర్థం కాదు. భయంకరమైన రెవెన్యూ వస్తుంది. హాట్ స్టార్ లకి రెవెన్యూ. హాట్ స్టార్ ఎవరిది? హాట్ స్టార్ మా టీవీ సార్దే. ఇవన్నీ కూడా నాగార్జునకు సంబంధించినటువంటి వెబ్సైట్లు, ఈ ఛానల్స్, ఈ కథ మొత్తం నాగార్జునదే. కాబట్టి ఇదంతా కూడా నాగార్జున ఒక బిజినెస్. ఈ బిజినెస్ మనకు అర్థం కాక బిగ్ బాస్ షో అద్భుతమైన షో. కొంతమంది అయితే బిగ్ బాస్ షో చూడకపోతే అసలు ఉండేటట్టు లేరు. డ్రైవింగ్ చేసుకుంటే కూడా బిగ్ బాస్ షో చూస్తారు. మనకి అంతగానం ఏం నచ్చిందో ఏమో బిగ్ బాస్ మాకు అర్థమైతే. ప్రోమో ఎప్పుడు వస్తుందా అని కూడా చూసేవాళ్ళు. ఇంకా బిగ్ బాస్ షోకు రివ్యూస్ ఇచ్చి వాళ్ళు ఏం జరుగుతుంది ఏందో, ఓటింగ్లు, ఇగో పలానోళ్ళు ఏడ్చిరు, పలానోళ్ళు నవ్విర్రు అని చెప్పి, ఇంకా పంచాయతీలు, వీళ్ళు ఫేరు వీళ్ళు అన్ఫేర్ అని చెప్పి ముచ్చెట్లు. నేను ఏమంటున్నా, ఇంకా మరి వేరు. ఈ బిగ్ బాస్ అనే పనికి మాలిన షోని పక్కన పెట్టి
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఈ ప్రభుత్వాలు ఎట్లా పరిపాలన చేస్తున్నారు, గ్రామాలలో ప్రజల పరిస్థితి ఏంది, కొంతమంది జనాలకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, కట్టుకోవడానికి గుడ్డలు లేవు, ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ సమాజానికి చూపిర్రి, ఇవన్నీ వీడియోలో పెట్టి ఆ వీడియో చిత్రీకరించి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టుర్రి. ఇగో పలాని కాడ ఇంత ఇబ్బంది ఉంది, ఇగో పలాని మహిళను ఒకటి ఇబ్బంది పెడుతుండు, ఇవన్నీ కదా బయటికి రావాల్సింది. ఇవన్నీ వాస్తవాలు నిజాలు కదా తెరపైకి తీసుకురావాల్సింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా చెత్త పనికిరానటువంటి కంటెంట్లు చేసి ఫేమస్ అయ్యి ఇలాంటి పనికిరాని షోకు పోతున్నారు. ఏం పనికి వచ్చేసావు బిగ్ బాస్ షో అనేది చెప్పుర్రి. నేను చెప్తున్న మాట కాదు, యావత్తు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనాలు చెప్తున్న మాట. ఒక పనికిరాని చెత్త షో అని, పనికిరాని చెత్త షో అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ బిగ్ బాస్ షో పైన చాలా నెగిటివ్ ఉంది. మాక్సిమం బ్యాన్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది ఒక పెద్ద చర్చ. నాగార్జున కూడా కొన్ని రోజుల నుండి షాక్ లోనే ఉన్నాడు. ఎప్పుడు తాళం ఎత్తారో ఎప్పుడు ముద్ర ఎత్తారో తెలుస్తలేదు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో వచ్చినా గానీ మన మా టీవీ మేనేజ్మెంట్ అనేది దానికి రెస్పాండ్ అవ్వలేదు అని కూడా తెలుస్తుంది. అయితే పక్క రాష్ట్రంలో ఆల్రెడీ బిగ్ బాస్ షోని బ్యాన్ చేసిరు. తమిళనాడు నెక్స్ట్ తెలంగాణనే బ్యాన్ జరగవచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ. మహిళా సంఘాల లీడర్లు కూడా చాలా మంది తిడుతున్నారు. మాధురిని ఎందుకు పట్టుకొచ్చిరు, తర్వాత వాళ్ళని వీళ్ళని ఎందుకు పట్టుకొచ్చిరు, అసలు ఈ షో ఏంది, దీని ఫార్ములా ఏంది, ఈ కథ ఏంది, ఏం నడుస్తుంది ఆ షోలో అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో మాక్సిమం బిగ్ బాస్ షో రద్దు కావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా నాగార్జునకు, ఈ బిగ్ బాస్ లాంటి చెత్త షోని పక్కన పెట్టి సమాజానికి పనికొచ్చే షో చెయ్యి. ఏం చేయాలి షో అంటే, రోడ్డు మీద బిచ్చగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఒక్కొక్క జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళ గురించి రియాలిటీ షో చేయాలి. నువ్వు ఇట్లా మారడానికి గల కారణం ఏంది? కొంతమందికి లవ్ ఫెయిలియర్స్ ఉంటాయి, అమ్మాయి వల్ల పిచ్చోళ్ళు అయిపోతారు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల వల్ల పిచ్చోళ్ళు అయిపోతారు. ఇంట్లో సిచ్యువేషన్ వల్ల ఇబ్బంది పడతా ఉంటారు. కొంతమంది టిఫిన్ సెంటర్లు పెట్టుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళ షో కదా చూపించాలి, రియాలిటీ చూపించాలి. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతారు, ఏం చేస్తున్నారో గివి చూపి మన సమాజానికి పనికొచ్చేటి. నాగార్జున చేసే పనులన్నీ గిట్నే ఉంటాయి. చూద్దాం ఏం జరగబోతుందో. మాక్సిమం బిగ్ బాస్ షో రద్దు కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. స్టే ట్యూన్. సో ఇప్పటి వరకు మేము బిగ్ బాస్ గురించి చెప్పింది, మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం అందరి పేర్లు కూడా లిస్ట్ ఇచ్చాం, ఎక్కడి నుంచి ఏ స్టేట్స్ నుంచి వచ్చారని కూడా. తప్పకుండా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మీరు కూడా బిగ్ బాస్ షో గురించి చెప్పాలి కింద. అది పనికొచ్చే షోనా పనికిరాని షోనా అనేది. నిజంగా బిగ్ బాస్ షో పనికొచ్చేది అయితే ఎస్ అని కామెంట్ పెట్టు, మేము ఓటింగ్ ఇస్తాం. పనికిరాని షో అయితే నో అని కామెంట్ పెట్టు. నాకు తెలిసి మాక్సిమం అన్ని నో అనే పడతాయి, ఎందుకంటే నిజంగా పనికిరాని షోనే కదా. చూద్దాం ఏం జరగబోతుందో.